ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. చాలా చోట్ల రాత్రి వరకు కూడా పోలింగ్ జరిగిన నేపథ్యంలో తెల్లవారుజాము వరకు ఈవీఎంల తరలింపు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఈవీఎంల భద్రతకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. సాగినటువంటి మహాసంగ్రామానికి తెరపడింది. నిన్న ఏదైతే పోలింగ్తో పూర్తి స్థాయిలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్న నేపథ్యంలో నేతల భవితవ్యం ఈవీఎంలో నిక్షిప్తమైంది. పూర్తిగా ఈవీఎంలో జూన్ 4న కౌంటింగ్లో ఎవరు ఏంటనేది కూడా తెలియబోతుంది. ఇప్పటికే రాత్రి ఏదైతే నిన్న రాత్రి వరకు కూడా పోలింగ్ జరిగిన నేపథ్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా ఈవీఎంలన్నీ కూడా ఏదైతే స్ట్రాంగ్ రూమ్లకు చేరాయి. ప్రస్తుతం మనం అనంతపురం జేఎన్టీయూలో ఉన్నాం. మనం చూడవచ్చు జేఎన్టీయూలో స్ట్రాంగ్ రూమ్స్లో ఈవీఎంలని భద్రపరిచారు. పూర్తి స్థాయిలో బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసు అధికారులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఆ లోపలికి వెళ్ళడానికి అనుమతి లేకుండా ఇనుప కంచెలను కూడా పూర్తి స్థాయిలో బ్యారికేడ్లు ఇనుప దీంట్లతో ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా అనంతపురం సత్యసాయి రెండు జిల్లాల్లో కూడా పూర్తి స్థాయిలో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగింది. చతుర్ముద్ర ఘటనల మినహా ఒక తాడిపత్రిలో కొంత ఘర్షణ మినహా ఎక్కడ కూడా ఎటువంటి సంఘటనలు చోటు చేసుకున్న పరిస్థితి లేదు. చతుర్ముద్ర ఘటనల మినహా పూర్తి స్థాయిలో అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. పూర్తి స్థాయిలో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతపురం విషయానికి వస్తే దాదాపు 79% అనంతపురంలో పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి. హిందూపురం జిల్లా సత్యసాయి జిల్లా చూసుకుంటే 82% పైగా పోలింగ్ నమోదైంది. రాష్ట్రంలోనే అత్యధికంగా ధర్మవరంలో 88% పోలింగ్ నమోదైంది. అక్కడ బీజేపీ అభ్యర్థి సత్యకుమార్, అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతుంది. ఇక మిగతా చోట్ల కూడా పెద్ద ఎత్తున పోలింగ్ నమోదైంది. గతంలో కంటే కొంత పోలింగ్ శాతం పెరిగింది. నిన్న ఉదయం నుంచి పెద్ద ఎత్తున ఓటర్లు బారులు తీరినటువంటి పరిస్థితి. ఉదయం 7 గంటలకే పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున బారులు తీరిన నేపథ్యంలో పోలింగ్ పర్సెంటేజ్లో కొంత పెరిగినటువంటి పరిస్థితి. యూత్ ఓటర్లు ముఖ్యంగా ఈసారి తమ ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే నేతల భవితం ఈవీఎంలో నిక్షిప్తమైంది. జూన్ 4న జరిగే కౌంటింగ్లో ఎవరు గెలవబోతున్నారో అనేది స్పష్టం కానుంది. అటు అనంతపురం సత్యసాయి రెండు జిల్లాల్లో కలిపి 14 నియోజకవర్గాలు ఉన్నాయి. 14 నియోజకవర్గాల్లో టీడీపీ వైసీపీ మధ్య ప్రధానంగా పోటీ ఉంది. కూటమిలో భాగంగా ధర్మవరంలో ఎన్డీఏ తరఫున బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ బరిలో ఉన్నారు. మిగతా చోట్ల కూడా వైసీపీ టీడీపీ మధ్య హోరాహోరీ పోరు కనిపిస్తుంది. వైపు కాంగ్రెస్ 1-2 చోట్ల బలంగా ఉన్నప్పటికీ కూడా ఆ బరిలో కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా ఏదైతే అనంతపురం జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పోలింగ్ ప్రక్రియ అంతా సజావుగా జరిగింది. నిన్న రాత్రి ఏదైతే కొన్ని ప్రాంతాల్లో రాత్రి 1 గంట వరకు కూడా పోలింగ్ జరిగిన నేపథ్యంలో పోలింగ్ ప్రక్రియను కొంత ఏదైతే ఈవీఎంల తరలింపు కొంత ఆలస్యమైందని చెప్పచ్చు. పూర్తి స్థాయిలో ఇక్కడికి రావడానికి దాదాపు 1 గంట అయిన పరిస్థితి. రాత్రి 10-11 గంటల వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ జరిగింది. ముఖ్యంగా కళ్యాణదుర్గం, పుట్టపర్తి, రాయదుర్గం నియోజకవర్గాల్లో చాలా లేటుగా పోలింగ్ జరిగింది. 6 గంటలకి పెద్ద ఎత్తున 100 మంది ఓటర్లు క్యూ లైన్లో బారులు తీరిన నేపథ్యంలో రాత్రి అర్ధరాత్రి రోడ్డుగా కొన్ని చోట్ల పోలింగ్ జరిగినటువంటి పరిస్థితి. ఈవీఎంలు సకాలంలో కొంత పనిచేసినప్పటికీ కూడా పెద్ద ఎత్తున ఓటర్లు సాయంకాలం రావడంతో క్యూ లైన్లు రాత్రి 10 గంటల వరకు కూడా కొన్ని చోట్ల 10-11 గంటల వరకు కూడా పోలింగ్ జరిగింది. అక్కడి నుంచి ఈవీఎంలని తరలించడానికి ఏదైతే అనంతపురం జేఎన్టీయూకి తరలించడానికి చాలా టైం తీసుకుంది. ముఖ్యంగా రాత్రి అంతా కూడా అధికారులు సహించారు. దాదాపు ఉదయానికి ఈ స్ట్రాంగ్ రూమ్స్కి ఈవీఎం చేర్చారు. ఆ ప్రాసెస్ అంతా ఒక కొలిక్కి వచ్చిన పరిస్థితి. మొత్తం మీద అనంతపురం జిల్లా వ్యాప్తంగా అయితే 7 నియోజకవర్గాలు, అదేవిధంగా పార్లమెంట్కి సంబంధించిన ఈవీఎంలన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్కి చేరాయి. పూర్తి స్థాయిలో జేఎన్టీయూలో స్ట్రాంగ్ రూమ్స్ అనేది కూడా భద్రపరచడం జరిగింది. ఓవైపు సత్యసాయి జిల్లాలో కూడా నిన్న రాత్రి వరకు కూడా కొన్ని చోట్ల పోలింగ్ జరిగిన నేపథ్యంలో అర్ధరాత్రి వరకు కూడా ఈవీఎంలన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్స్కి చేరిన పరిస్థితి. బిట్స్ కాలేజ్ ఏదైతే హిందూపురంలో బిట్స్ కాలేజీ ఉందో అక్కడ స్ట్రాంగ్ రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్ట్రాంగ్ రూమ్స్ ఈవీఎంలను భద్రపరిచాయి. ఇప్పటి వరకు జరిగినటువంటి పోరు ఏదైతే ఉందో ఓటర్లు నిన్న ఎవరికి పట్టం కట్టారు, ఏ పార్టీకి ఓటర్లు తమ మద్దతు తెలిపారనేది జూన్ 4న జరిగినటువంటి కౌంటింగ్లో ఫలితాల్లో వెళ్లడం ఉన్నాయి. ముఖ్యంగా అనంతపురం సత్యసాయి రెండు జిల్లాల్లో పార్లమెంట్, అదేవిధంగా అసెంబ్లీ నియోజకవర్గాలు జరిగిన పోలింగ్ సంబంధించిన ఈవీఎంలన్నీ కూడా ఏదైతే స్ట్రాంగ్ రూమ్స్లో నిక్షిప్తమై ఉన్నాయి. కెమెరా పర్సన్ ప్రతాప్తో ప్రవీణ్, హెచ్ఎం టీవీ.